హాయ్ ఎవ్రీవన్, ఈరోజు కొబ్బరి కారం ఎలా చేయాలో చూద్దాం. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ కారం చేయటం కోసం నేను హాఫ్ ఎండు కొబ్బరి చిప్పని తీసుకున్నానండి. మీరు దాన్ని బట్టి క్వాంటిటీస్ని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోండి. కొబ్బరి కారం చేయడం కోసం ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా పెట్టుకుంటే క్విక్గా 5 మినిట్స్లో అయిపోతుందండి. దానికోసం ఒక 5 రెబ్బల కరివేపాకు, పావు కప్పు వేయించిన పల్లీలు, ముప్పావు కప్పు పుట్నాల పప్పుకి 1 కప్పు కొబ్బరి, ఎండు కొబ్బరి అండి. 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఉప్పు కారాలు మనం కారం వేసిన తర్వాత టేస్ట్ చూసి మన టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ముందుకు ఒక మిక్సీ జార్లోకి మనం సన్నగా కట్ చేసుకుని ఎండు కొబ్బరిని తీసుకొని ఇలా ఫైన్గా పౌడర్ వేసుకోవాలి. అన్నీ ఒకేసారి మిక్సీ వేసేస్తే నువ్వులు లాంటివి ఆయిల్ రావటం వల్ల ఫైన్గా గ్రైండ్ అవ్వవు. ఇలా మిక్సీ వేసిన కొబ్బరిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ముప్పావు కప్పు పుట్నాల పప్పు, పావు కప్పు వేయించిన పల్లీలు, అలానే 1 టేబుల్ స్పూన్ దాకా నువ్వులు వేసుకొని దీన్ని కూడా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా పొడి ఎంత ఫైన్గా గ్రైండ్ అయిందో. దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకుందాం. దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మనం తీసుకున్న 5 రెబ్బల కరివేపాకు, 2 టీ స్పూన్ల కారము, 1 టీ స్పూన్ దాకా ఉప్పు. ఇక్కడ కల్లుప్పు వాడుతున్నానండి. మీ దగ్గర కల్లుప్పు లేకపోతే నార్మల్ ఉప్పుని కొంచెం ఇంక్రీజ్ చేసి వేసుకోండి. కల్లుప్పు అయితేనే కారాలకి టేస్ట్ అనేది బాగుంటుంది. 1 టీ స్పూన్ జీలకర్ర, వెల్లుల్లిని రెబ్బలుగా వలిచి ఆ రెబ్బలన్నీ వేయండి. ఈ రెబ్బలు ఒక 15 అన్నా ఉంటాయి. పైన పొట్టేమీ తీయవసరం లేదు. ఇలా వేసుకున్న దాన్ని ఫైన్గా మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టి అందులోకి పావు కప్పు బెల్లాన్ని వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి పొడి, అలానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పుల పొడులు కూడా ఒకసారి మిక్సీ జార్లోకి వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసేస్తే మన కొబ్బరి కారం రెడీ అయిపోయింది. అంతేనండి, చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కొబ్బరి కారాన్ని తింటుంటే ఆ టేస్టే వేరు. ఈ కొబ్బరి కారం అట్లీస్ట్ 2 to 3 మంత్స్ ఈజీగా స్టోర్ అవుతుందండి. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఎయిర్ టైట్ బాక్సుల్లో పెట్టుకుని బయటే ఉంచుకోవాలి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.